హలో అండి, అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. ఈరోజు అండర్గ్రౌండ్ సంప్, ఓవర్ హెడ్ ట్యాంక్, ఈ అండర్గ్రౌండ్ సంప్కి వాటర్ సప్లై, అలాగే మంజీరా వాటర్ సప్లై, అంటే మనము వాటర్ సప్లై కనెక్షన్ ఎలా తీసుకోవాలి, ఇలాంటి విషయాలు, వీటి గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం జనరల్గా అండర్గ్రౌండ్ సంప్ కట్టేటప్పుడు కొన్ని వాస్తుపరమైన అంశాలని ప్రాధాన్యతలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ అండర్గ్రౌండ్ సంప్ అనేది సాధారణంగా మనం నార్త్ ఈస్ట్ కార్నర్లో పెట్టుకుంటాము. ఈ నార్త్ ఈస్ట్లో కూడా తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం అనేటువంటి రెండు ప్రత్యేకమైన ప్రదేశాల్లో అండర్గ్రౌండ్ సంప్ని ప్రొవైడ్ చేసుకుంటాం. ఇక్కడ అండర్గ్రౌండ్ సంప్ అండ్ ఓవర్ హెడ్ ట్యాంక్ విషయాల్లోకి వచ్చేసరికి పరస్పర విరుద్ధమైనటువంటి రెండు ప్లేసెస్లో మనం దాన్ని ప్రొవైడ్ చేసుకుంటాం. ఎందుకంటే అండర్గ్రౌండ్ సంప్ అనేది ఇట్ ఈస్ ప్రొవైడెడ్ అట్ గ్రౌండ్ లెవెల్ విచ్ విల్ బి బిలో ది గ్రౌండ్ లెవెల్. మనం ఏదైతే మన బేస్మెంట్ నుంచి అవుట్ సైడ్ ఆఫ్ ది మన హౌస్ ఎంత లెవెల్లో పెట్టుకుంటామో ఆ లెవెల్లోనే టాప్ స్లాబ్ ఆఫ్ ది అండర్గ్రౌండ్ సంప్ విల్ బి ఫినిష్డ్. సో అది అండర్గ్రౌండ్ సంప్. బట్ వేరాజ్ అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ అండర్గ్రౌండ్ సంప్ అనేది మనము నార్త్ ఈస్ట్లో నార్త్ సైడ్ లేదా ఈస్ట్ సైడ్ ఈ రెండు ప్రదేశాల్లో మనము ప్రొవైడ్ చేసుకుంటాం. అలాగే ఓవర్ హెడ్ ట్యాంక్ మటుకు సౌత్ వెస్ట్ కార్నర్లో ప్రొవైడ్ చేస్తాం. ఇది వాస్తుకు సంబంధించి మనం జనరల్గా ఫాలో అయ్యేటువంటి ఒక పద్ధతి. సో అండర్గ్రౌండ్ సంప్ విషయానికి వస్తే, అండర్గ్రౌండ్ సంప్ అనేది మన యొక్క ఇంటి అవసరాలకి తగినంత కెపాసిటీతో నిర్మించుకోవాలి. ఈ అండర్గ్రౌండ్ సంప్ అనేది ఆర్సీసీతో నిర్మించుకోవటం వల్ల మనకి లాంగ్ రన్లో డ్యూరబిలిటీ అనేది ఉంటుంది. వాటర్ లీకేజ్ అనేటువంటి సమస్యలు ఎక్కువగా తలెత్తుకోకుండా చాలా కాలం పాటు మనకి వినియోగించుకునేందుకు ఉపయోగపడుతుంది. వాటర్ లీకేజ్ అయితే మనకేమవుతుందంటే, వాటర్ నింపుతూ ఉంటాము, అవి ఆటోమేటిక్గా డ్రైన్ అయిపోతూ ఉంటాయి. దాన్ని మళ్ళీ అరెస్ట్ చేసుకునే ప్రాసెస్ అనేది ఉంటుంది. సో అదంతా మళ్ళీ మనం రిపీటెడ్గా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కనుక ఆ సమస్యలు రాకుండా ఆర్సీసీ ట్యాంక్ కనుక నిర్మించుకొని నీట్గా వాటర్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్ కనుక ఎన్ష్యూర్ చేసుకునేటట్లయితే వాటర్ చాలా కాలం పాటు మనకి వాటర్ ట్యాంక్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. మన యొక్క ఇంటి అవసరాలని హ్యాపీగా మనం ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా వినియోగించుకోవచ్చు. అలాగే వాటర్ ట్యాంక్లో మనకి రెండు పార్టీషన్స్ ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. ఆ రెండు భాగాలుగా మనము నిర్మించుకునేటట్టు ప్రొవైడ్ చేసుకోవాలి. దానిలో ఒక భాగంలో మన యొక్క బోర్ ద్వారా మనము ఏదైతే ఇంట్లో బోర్ డ్రిల్ చేసి పెట్టుకుంటామో బోర్ వాటర్ పర్పస్గా ఒక హాఫ్ ఆఫ్ ది ట్యాంక్ యూజ్ చేసుకుంటాము. అండ్ అనదర్ పార్ట్ ఆఫ్ ది ట్యాంక్ విల్ యూటిలైజ్ ఇట్ ఫర్ మంజీరా వాటర్. సో ఈ మంజీరా వాటర్ యాక్చువల్గా నవేడేస్ మనము ప్రతి ఇంట్లో వీఆర్ యూజింగ్ వాటర్ ప్యూరిఫైయర్. కానీ ఇంతకుముందు మన డ్రింకింగ్ పర్పస్ అంటే మంజీరా వాటర్ని యూజ్ చేసేవాళ్ళం. సో అందువల్ల మంజీరా కోసం ఒక సెపరేట్ వాటర్ ట్యాంక్ అనేది కట్టుకోవటం వల్ల మనకి మున్సిపల్ వాటర్ సప్లై అనేది వస్తుంది. కనుక ఆ వాటర్ సప్లై అనేది మనం సపరేట్గా అన్ని అవసరాలకి వినియోగించుకోగలుగుతాం. బోర్ వాటర్లో సహజంగా హార్డ్నెస్ అనేది ఉంటుంది. ఈ హార్డ్నెస్ ఉండటం వల్ల మనకేమవుతుందంటే, కొన్ని పర్పస్కి మనము ఇది యూజ్ చేయలేము. అందువల్ల జనరల్గా మన యొక్క పర్సనల్ వ్యక్తిగత అవసరాల కోసం మంజీరా వాటర్ని వినియోగిస్తాము. అలాగే మిగతా నార్మల్ పర్పసెస్కి మనం వాడేదంతా బోర్ వాటర్ యూజ్ చేసుకుంటాము. సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని దానికి తగినంత కెపాసిటీలో అండర్గ్రౌండ్ సంప్ అనేది నిర్మించుకోవాలి. అండర్గ్రౌండ్ సంప్ అనేది మినిమం 6 నుంచి 7,000 లీటర్ల ఘన పరిమాణం ఉండేటట్టుగా మనం కనుక నిర్మించుకునేటట్లయితే, ఎప్పుడైనా సరే ఏదైనా సందర్భంలో మనకి వాటర్ కనుక షార్టేజ్ ఉన్నట్లయితే మనం ట్యాంకర్ ద్వారా పిలిపించుకుని ఆ సంప్ నింపుకునేటప్పుడు మనకి యూజువల్గా వాటర్ ట్యాంకర్ అనేది బయట నుంచి మనం తెప్పించుకునేటట్లయితే కనుక అది 5,000 లీటర్స్ మినిమం కెపాసిటీ తోటి మనకి వాళ్ళు సప్లై చేస్తారు. కనుక ఆ వాటర్ ట్యాంక్ అనేది మనము పూర్తిగా మన యొక్క సంప్లో నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం కలిగిన ట్యాంక్ని కనుక నిర్మించుకున్నట్లయితే మనకి వాటర్ అనేది వేస్ట్ కాకోకుండా ఉపయోగపడుతుంది. ఈ అండర్గ్రౌండ్ సంప్ ప్లేస్మెంట్ అనే పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము ఇఫ్ యూ డ్రా ఎ లైన్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఆఫ్ ది హౌస్ టు నార్త్ ఈస్ట్ కార్నర్ ఆఫ్ ది ప్లాట్, ఆ యొక్క లైన్ కనుక మనం డ్రా చేసినట్లయితే
అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ ఆఫ్ ది హౌస్ మరియు మన యొక్క ప్లాట్ నార్త్ ఈస్ట్ కార్నర్, ఈ రెండింటిని కలిపి మనం కనుక లైన్ డ్రా చేసినట్లయితే ది అండర్ గ్రౌండ్ సంప్ ఇన్ ఎనీ కేస్ షుడ్ నెవర్ ఫాల్ ఇన్ టు దట్ ప్లేస్. ఇది ఒక్కటి మనము జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇది వాస్తుకు సంబంధించినటువంటి అంశం కనుక ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ అండర్ గ్రౌండ్ సంప్ కట్టేటప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇంటి యొక్క కార్నర్ ఏదైతే మనకి ఎడ్జ్ ఆఫ్ ది హౌస్ ఇన్ నార్త్ ఈస్ట్ కార్నర్, అది తూర్పు భాగంలో కావచ్చు లేదా ఉత్తర భాగంలో కూడా కావచ్చు, అది కంపల్సరీగా మనకి ఆ యొక్క ఆ వాల్ని చెరిసగంగా కట్ చేస్తున్నట్టుగా నిర్మించుకోకూడదు. ఉండేటట్లయితే హౌస్ అలైన్మెంట్కి పూర్తి అయిపోయేటట్టుగా నార్త్ ఈస్ట్ కార్నర్లో వచ్చేటట్టుగా నార్త్ సైడ్ కానీ అలాగే ఈస్ట్ సైడ్ కానీ మనం ట్యాంక్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఈ ఒక్క విషయాన్ని గమనించుకోవాలి. ఆ యొక్క వాటర్ ట్యాంక్ని ఈ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఈస్ట్ సైడ్ వాల్ కానీ లేదా నార్త్ సైడ్ వాల్ కానీ మధ్యలో అబ్రప్ట్గా కట్ చేసే సైజుల్లో మనం ప్రొవైడ్ చేయకోకుండా ఉండటం అనేది మంచిది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, అండర్ గ్రౌండ్ సంప్ ఇది మన యొక్క మెయిన్ డోర్కి ఎదురుగా ఉండకూడదు. ఈ ఒక్క పాయింట్ మనం గమనించుకోవాలి. ఇన్ ఎనీ కేస్ ఇట్ షుడ్ నెవర్ బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ మెయిన్ డోర్. ఈ అండర్ గ్రౌండ్ సంప్ అనేది మన మెయిన్ డోర్ ముందు ఉండకూడదు యాజ్ పర్ వాస్తు. సో మనం ఈ అండర్ గ్రౌండ్ సంప్ నిర్మించుకునేటప్పుడు ఈ ఒక్క పాయింట్ని కూడా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని నోట్ చేసుకుని పెట్టుకోవాలి. సో ఈ విధంగా అండర్ గ్రౌండ్ సంప్ నిర్మించుకుని ఆ తర్వాత పైన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించుకునేటప్పుడు కూడా సౌత్ వెస్ట్ కార్నర్లో ఇలాగే మనకి రిక్వైర్మెంట్కి తగిన విధంగా ఆ ట్యాంక్ని 2 పార్ట్స్ కింద పెట్టుకుని ఒక పార్ట్లో బోర్ వాటర్ అండ్ ఇన్ ది అనదర్ పార్ట్ మంజీరా వాటర్ స్టోరేజ్ చేసుకునే విధంగా, డ్రింకింగ్ పర్పస్ స్టోర్ చేసుకునే విధంగా నిర్మించుకుని వాటికి సంబంధించినటువంటి పైపింగ్ సిస్టమ్ని ప్రాపర్గా ప్రొవైడ్ చేసుకోవాలి. జనరల్గా మనం ఏం చేస్తామంటే, బోర్లో ఒక మోటార్ మనకు ఆల్రెడీ సబ్మెర్సిబుల్ మోటార్ ఇన్స్టాల్ చేసుకుంటాము. ఇదే బోర్ మోటార్ నుంచి ఒక పైప్ మనం అండర్ గ్రౌండ్ సంప్కి ఇస్తాము. అలాగే ఇదే పైప్ లైన్ బోర్ మోటార్ నుంచి డైరెక్ట్గా పైన ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా కనెక్షన్ ఇస్తాము. సో ఈ రెండింటికి డిఫరెంట్ బాల్ వాల్స్ ప్రొవైడ్ చేసుకుని మనము ఏ ట్యాంక్ నింపుకోవాలనుకుంటామో ఆ ట్యాంక్ యొక్క వాల్ను ఓపెన్ చేసి పెట్టుకోవాలి, అదర్ ట్యాంక్కి వాటర్ వెళ్ళేదాన్ని క్లోజ్ చేసి పెట్టుకోవాలి. సో ఆ విధంగా ఆపరేట్ చేసుకునేదానికి చాలా సులభంగా ఉంటుంది. సో ఆ విధంగా ప్రొవైడ్ చేసుకునేటట్లయితే మనకి అవసరాలకు తగిన విధంగా దాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అలాగే అండర్ గ్రౌండ్ సంప్కి కూడా సెపరేట్గా ఇంకొక మోటార్ను ప్రొవైడ్ చేసుకుని ఆ మోటార్ని 2 ట్యాంక్స్ కింద మనం 2 పార్ట్ల కింద విభజించుకుంటాం కనుక ఒక దానిలో బోర్ వాటర్ ఉంటాయి, ఇంకొక దానిలో మంజీరా వాటర్ ఉంటాయి. ఈ రెండింటినీ కూడా మనం ఒకే మోటార్ ద్వారా పంపింగ్ చేసుకుని ఓవర్ హెడ్ ట్యాంక్లో కూడా ప్రొవైడ్ చేసుకోవాలి. ఆ పైపింగ్ సిస్టమ్ ఈ యొక్క ఎక్స్పీరియన్స్డ్ ప్లంబర్స్ వాళ్ళు చేయగలుగుతారు, అందులో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఆ విధంగా ప్లాన్ చేసుకుని పెట్టుకోవాలి. అది పెట్టుకుని తర్వాత వీటికి సంబంధించినటువంటి మీటర్ని మీరు ఒక సపరేట్ మీటర్ కనుక పెట్టుకునేటట్లయితే ఆ సపరేట్ మీటర్ అనేది పెట్టుకోవడం ద్వారా మనకి పవర్ బిల్స్ అనేవి కొంచెం మనం ప్రాపర్గా మేనేజ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఇంటికి సంబంధించినటువంటి మీటర్లోనే ఈ యొక్క మోటార్ల తాలూకు కెపాసిటీ కూడా మనం లోడ్ చేసినట్లయితే ఒక్కొక్కసారి గృహ అవసరాలకు తగినటువంటి కెపాసిటీ మీటర్ కనుక లేకపోతే ఆ పవర్ యొక్క షార్టేజ్ వల్ల మనం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కనుక ఈ మోటార్లకు సంబంధించినంత వరకు సపరేట్ మీటర్ని మనం ప్రొవైడ్ చేసుకోవటం అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో యాక్చువల్గా మనం ఏదైతే కన్స్ట్రక్షన్ పర్పస్గా తీసుకున్నటువంటి కమర్షియల్ మీటర్ ఉంటుందో దాన్ని డొమెస్టిక్ పర్పస్ కింద కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఇదే మీటర్ని మనం మోటార్స్కి కన్వర్ట్ చేసేసి పెట్టుకునేటట్లయితే మనకి అది చక్కగా సరిపోతుంది. ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం వాటర్ సప్లై కనెక్షన్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ నుంచి వాటర్ సప్లై తీసుకోవాలి. మనం ఆ వాటర్ సప్లై మన యొక్క ఇంటి అవసరాలకు తగినట్టుగా ఆ యొక్క అందులో మనం ఏదైతే నిర్మిస్తున్నామో ఆ గృహంలో ఉండబోయేటువంటి నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ మీద దృష్టి పెట్టుకుని దానికి తగిన విధంగా మనము 3/4 ఇంచ్ వాటర్ సప్లై తీసుకుంటామా లేకపోతే 1 ఇంచ్ వాటర్ సప్లై తీసుకుంటామా అనేది డిసైడ్ చేసుకుని దానికి తగినటువంటి అప్లికేషన్ ప్రొసీజర్ అది కంప్లీట్ చేసుకుని డిపార్ట్మెంట్ నుంచి ఆ యొక్క
వాటర్ సప్లై కనెక్షన్ అనేది మనం పొందే అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ అది ఏదైతే ఉన్నదో అదంతా మనం అఫీషియల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని అప్లై చేసుకుని దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఛార్జెస్ అవి చెప్తారు, ఆ డీడీ అది పే చేసుకుని మనం అది వాటర్ సప్లై అనేది తీసుకోవచ్చు. దాన్ని వీలైనంత వరకు నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ మీద డిపెండ్ చేసి తీసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా సరిపోతుంది. సో ఈ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Quote of the day: beauty is not in the face, beauty is a light in the heart. Thanks for watching.